రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేటా అనుకున్నా నా తల్లి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి ఇదిగో డైమండ్ రాని నువ్వు జగనన్న మన తిరుపతికి చాలా చేశారు. ఏంటి అవినీత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కల్లారా చూస్తున్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఈ రోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంకు రాబరీలు చేసావా? చేయలేదు రాజా, చేయలేదా? ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయం. అటు చూడు. పర్లేదు రౌండ్ వేయచ్చు. రేయ్ టీ చెప్పండి రా. నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. నా నుంచి కాపాడని నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా. నన్నేం చేయమంటావు? భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కల్లారా చూస్తున్నారు. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే రే 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 రే, ఏంట్రా ఇది గేమ్? బాగుందా? ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఏంటి నోరు లేగుస్తుంది? సిగ్గు లేకుండా మా నాన్న పట్టుకుని సిగ్గు లేదా అని అడుగుతున్నావు? బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. కాలు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారు గారి కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారా అని నేను అడుగుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తామన్న విధంగా ఈ రోజు ముందుకెళ్లటం. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు. అలా అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? నోరు మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? దీనికి మీరు ఏమంటారు సార్? కళ్ళు మూసుకుపోయాయా? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు. ఒక్కొక్కరు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్ ఏంటి బావా మూడు ముసుగేసి గేడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు దేశమంతా కూడా అసహించుకుంటున్నారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. వైఎస్ఆర్సీపీకి తెలుసో తెలియకో ఏమీ చేయొద్దన్నారు అంటే నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు పన్నులు కట్టట్లేదా?
కడుతున్న పన్నులతో మీరు బతకటం లేదా? ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. ప్రజల్ని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సర్వనాశనం చేస్తుంటే ఏంట్రైడు నటిస్తున్నాడా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.